హీరోయిన్ సమంత ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కడ మీడియాలో నిలవడానికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తుంది. నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత చాలా ఇబ్బందులను ఫేస్ చేసింది. మయోసైటిస్ వ్యాధి కారణంగా కొన్నాళ్లు సినిమాలకి దూరంగా ఉన్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ముఖ్యంగా నాగచైతన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నామే. ఈ క్రమంలోనే బాలీవుడ్ అనే వెబ్ సిరీస్ లో నటించారు సమంత. ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. వరుణ్ ధావన్ తో ఘాటైన లిప్ లాక్ సన్నివేశాల్లో సమంత నటించారు. మరో 2 బాలీవుడ్ సినిమాలకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది ఇలా ఉంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ వద్దకు వెళ్లడంతో అక్కడ భారీ జన సందోహం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఓ మహిళ మరణించారు. ఓ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంలో అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అల్లు అర్జున్ ను శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆయన ఒకరోజు జైల్లో ఉండాల్సి వచ్చింది. బెయిలుపై విడుదలైన అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకున్నారు. ఈ సమయంలో ఆయన కుటుంబంలో ఉద్వేగభరిత సంఘటనలు చోటు చేసుకున్నాయి. అల్లు అర్జున్ ను చూడగానే ఆయన భార్య, పిల్లలు ఉద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి భర్తను గట్టిగా హక్ చేసుకుని ముద్దులు పెడుతూ కన్నీరు పెడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోపై సమంత రియాక్ట్ అయింది. ఈ వీడియోను సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చూసేటి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా స్వామి అనే పుష్ప సినిమాలోని సాంగ్ ని యాడ్ చేసింది. ఇక ఈ వీడియోకి నేనేమి ఏడవడం లేదు, ఐ ఆమ్ ఓకే అనే క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. హీరోయిన్ సమంత ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కడ మీడియాలో నిలవడానికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తుంది. నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత చాలా ఇబ్బందులను ఫేస్ చేసింది. మయోసైటిస్ వ్యాధి కారణంగా కొన్నాళ్లు సినిమాలకి దూరంగా ఉన్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ముఖ్యంగా నాగచైతన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నామే. ఈ క్రమంలోనే బాలీవుడ్ అనే వెబ్ సిరీస్ లో నటించారు సమంత. ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. వరుణ్ ధావన్ తో ఘాటైన లిప్ లాక్ సన్నివేశాల్లో సమంత నటించారు. మరో 2 బాలీవుడ్ సినిమాలకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది ఇలా ఉంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ వద్దకు వెళ్లడంతో అక్కడ భారీ జన సందోహం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఓ మహిళ మరణించారు. ఓ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంలో అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అల్లు అర్జున్ ను శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆయన ఒకరోజు జైల్లో ఉండాల్సి వచ్చింది. బెయిలుపై విడుదలైన అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకున్నారు. ఈ సమయంలో ఆయన కుటుంబంలో ఉద్వేగభరిత సంఘటనలు చోటు చేసుకున్నాయి. అల్లు అర్జున్ ను చూడగానే ఆయన భార్య, పిల్లలు ఉద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి భర్తను గట్టిగా హక్ చేసుకుని ముద్దులు పెడుతూ కన్నీరు పెడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోపై సమంత రియాక్ట్ అయింది. ఈ వీడియోను సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చూసేటి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా స్వామి అనే పుష్ప సినిమాలోని సాంగ్ ని యాడ్ చేసింది. ఇక ఈ వీడియోకి నేనేమి ఏడవడం లేదు, ఐ ఆమ్ ఓకే అనే క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. హీరోయిన్ సమంత ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కడ మీడియాలో నిలవడానికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తుంది. నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత చాలా ఇబ్బందులను ఫేస్ చేసింది. మయోసైటిస్ వ్యాధి కారణంగా కొన్నాళ్లు సినిమాలకి దూరంగా ఉన్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ముఖ్యంగా నాగచైతన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నామే. ఈ క్రమంలోనే బాలీవుడ్ అనే వెబ్ సిరీస్ లో నటించారు సమంత. ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. వరుణ్ ధావన్ తో ఘాటైన లిప్ లాక్ సన్నివేశాల్లో సమంత నటించారు. మరో 2 బాలీవుడ్ సినిమాలకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది ఇలా ఉంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ వద్దకు వెళ్లడంతో అక్కడ భారీ జన సందోహం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఓ మహిళ మరణించారు. ఓ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి.
గాయాలయ్యాయి. ఈ విషయంలో అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అల్లు అర్జున్ ను శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆయన ఒకరోజు జైల్లో ఉండాల్సి వచ్చింది. బెయిలుపై విడుదలైన అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకున్నారు. ఈ సమయంలో ఆయన కుటుంబంలో ఉద్వేగభరిత సంఘటనలు చోటు చేసుకున్నాయి. అల్లు అర్జున్ ను చూడగానే ఆయన భార్య, పిల్లలు ఉద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి భర్తను గట్టిగా హక్ చేసుకుని ముద్దులు పెడుతూ కన్నీరు పెడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోపై సమంత రియాక్ట్ అయింది. ఈ వీడియోను సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చూసేటి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా స్వామి అనే పుష్ప సినిమాలోని సాంగ్ ని యాడ్ చేసింది. ఇక ఈ వీడియోకి నేనేమి ఏడవడం లేదు, ఐ ఆమ్ ఓకే అనే క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. హీరోయిన్ సమంత ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కడ మీడియాలో నిలబడడానికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తుంది. నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత చాలా ఇబ్బందులను ఫేస్ చేసింది. మయోసైటిస్ వ్యాధి కారణంగా కొన్నాళ్ళు సినిమాలకి దూరంగా ఉన్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ముఖ్యంగా నాగచైతన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుందామె. ఈ క్రమంలోనే బాలీవుడ్ అనే వెబ్ సిరీస్ లో నటించారు సమంత. ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. వరుణ్ ధావన్ తో ఘాటైన లిప్ లాక్ సన్నివేశాల్లో సమంత నటించారు. మరో 2 బాలీవుడ్ సినిమాలకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది ఇలా ఉంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ వద్దకు వెళ్లడంతో అక్కడ భారీ జన సందోహం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఓ మహిళ మరణించారు. ఓ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంలో అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అల్లు అర్జున్ ను శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆయన ఒకరోజు జైల్లో ఉండాల్సి వచ్చింది. బెయిలుపై విడుదలైన అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకున్నారు. ఈ సమయంలో ఆయన కుటుంబంలో ఉద్వేగభరిత సంఘటనలు చోటు చేసుకున్నాయి. అల్లు అర్జున్ ను చూడగానే ఆయన భార్య, పిల్లలు ఉద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి భర్తను గట్టిగా హక్ చేసుకుని ముద్దులు పెడుతూ కన్నీరు పెడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోపై సమంత రియాక్ట్ అయింది. ఈ వీడియోను సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చూసేటి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా స్వామి అనే పుష్ప సినిమాలోని సాంగ్ ని యాడ్ చేసింది. ఇక ఈ వీడియోకి నేనేమి ఏడవడం లేదు, ఐ ఆమ్ ఓకే అనే క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. హీరోయిన్ సమంత ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కడ మీడియాలో నిలబడడానికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తుంది. నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత చాలా ఇబ్బందులను ఫేస్ చేసింది. మయోసైటిస్ వ్యాధి కారణంగా కొన్నాళ్ళు సినిమాలకి దూరంగా ఉన్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ముఖ్యంగా నాగచైతన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుందామె. ఈ క్రమంలోనే బాలీవుడ్ అనే వెబ్ సిరీస్ లో నటించారు సమంత. ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. వరుణ్ ధావన్ తో ఘాటైన లిప్ లాక్ సన్నివేశాల్లో సమంత నటించారు. మరో 2 బాలీవుడ్ సినిమాలకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది ఇలా ఉంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ వద్దకు వెళ్లడంతో అక్కడ భారీ జన సందోహం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఓ మహిళ మరణించారు. ఓ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంలో అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అల్లు అర్జున్ ను శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆయన ఒకరోజు జైల్లో ఉండాల్సి వచ్చింది. బెయిలుపై విడుదలైన అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకున్నారు. ఈ సమయంలో ఆయన కుటుంబంలో ఉద్వేగభరిత సంఘటనలు చోటు చేసుకున్నాయి. అల్లు అర్జున్ ను చూడగానే ఆయన భార్య, పిల్లలు ఉద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి భర్తను గట్టిగా హక్ చేసుకుని ముద్దులు పెడుతూ కన్నీరు పెడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోపై సమంత రియాక్ట్ అయింది. ఈ వీడియోను సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చూసేటి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా స్వామి అనే పుష్ప సినిమాలోని సాంగ్ ని యాడ్ చేసింది. ఇక ఈ వీడియోకి నేనేమి ఏడవడం లేదు, ఐ ఆమ్ ఓకే అనే క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
హీరోయిన్ సమంత ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కడ మీడియాలో నిలబడడానికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తుంది. నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత చాలా ఇబ్బందులను ఫేస్ చేసింది. మయోసైటిస్ వ్యాధి కారణంగా కొన్నాళ్లు సినిమాలకి దూరంగా ఉన్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ముఖ్యంగా నాగచైతన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నామే. ఈ క్రమంలోనే బాలీవుడ్ అనే వెబ్ సిరీస్ లో నటించారు సమంత. ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. వరుణ్ ధావన్ తో ఘాటైన లిప్ లాక్ సన్నివేశాల్లో సమంత నటించారు. మరో 2 బాలీవుడ్ సినిమాలకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది ఇలా ఉంటే యాక్షన్ స్టార్ అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ వద్దకు వెళ్లడంతో అక్కడ భారీ జన సందోహం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఓ మహిళ మరణించారు. ఓ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంలో అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అల్లు అర్జున్ ను శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆయన ఒకరోజు జైల్లో ఉండాల్సి వచ్చింది. బెయిలుపై విడుదలైన అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకున్నారు. ఈ సమయంలో ఆయన కుటుంబంలో ఉద్వేగభరిత సంఘటనలు చోటు చేసుకున్నాయి. అల్లు అర్జున్ ను చూడగానే ఆయన భార్య, పిల్లలు ఉద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి భర్తను గట్టిగా హక్ చేసుకుని ముద్దులు పెడుతూ కన్నీరు పెడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోపై సమంత రియాక్ట్ అయింది. ఈ వీడియోను సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చూసేటి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా స్వామి అనే పుష్ప సినిమాలోని సాంగ్ ని యాడ్ చేసింది. ఇక ఈ వీడియోకి నేనేమి ఏడవడం లేదు, ఐ ఆమ్ ఓకే అనే క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. హీరోయిన్ సమంత ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కడ మీడియాలో నిలబడడానికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తుంది. నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత చాలా ఇబ్బందులను ఫేస్ చేసింది. మయోసైటిస్ వ్యాధి కారణంగా కొన్నాళ్లు సినిమాలకి దూరంగా ఉన్న సమంత ప్రస్తుతం వరుస